హాయ్ ఫ్రెండ్స్, స్క్వేర్ మిర్రర్లో సింపుల్ బ్లౌజ్ వర్క్ చూపిస్తాను. ఇవైతే గ్లాస్ మిర్రర్స్లో స్క్వేర్ మిర్రర్స్ అండి. 6mm మిర్రర్స్, అంటే ఎటు చూసినా 6mm ఉంటుంది. ఫస్ట్ అయితే మనం డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ గమ్ అప్లై చేసుకుని పైనుంచి మిర్రర్ స్టిక్ చేసేసేయండి. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం 4 వరుసలు నీడిలోకి ఎక్కించుకోండి. 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా. 4 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకుని పైనుంచి కట్లు వేసుకోవాలండి. ఈ మిర్రర్ ఆల్రెడీ అంటించాం కాబట్టి కదలకుండా ఉంటుంది. ఈ కట్లు వేసుకునేటప్పుడు గట్టిగా వేసుకోండి, అంటే దారం బాగా గట్టిగా లాగి పట్టి వేసుకోవాలి. మరి మిర్రర్ చివరి భాగంలో వేసుకోకూడదు, కొంచెం దగ్గరికే వేసుకోండి. మళ్ళీ ఇది కుట్టుకున్నప్పుడు, అంటే ఇది సిల్క్ దారం కాబట్టి కుట్టుకున్నప్పుడు బాగా దగ్గరికి లాగేస్తుంది. ఫస్ట్ అడ్డంగా నిలువుగా 4 లైన్లు వేయడం అయిపోయిన తర్వాత క్రాస్గా కూడా వేసుకోండి, వీడియోలో చూపించినట్టు. అంటే ఇది ముగ్గు షేప్లో వస్తుంది. కట్లు వేయడం అయిపోయిన తర్వాత వెనక్ సైడ్ తిప్పేసుకొని ముడి వేసేసుకోండి. అప్పుడు ఈ కట్లు కదలకుండా ఉంటాయి. మళ్ళీ మిర్రర్ ఒక సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకొని ఈ విధంగా కట్లలో నుంచి తీసుకోండి. కొంచెం క్లాత్ తీసుకుంటూ మళ్ళీ కట్లలోంచి తీసుకుంటూ ఇలా లింక్ చేసుకుంటూ రావాలి. ఇది ఫస్ట్ ఎంత లెంగ్త్తో అయితే తీసుకున్నామో అంతే లెంగ్త్తో మెయింటైన్ చేయాలి. లేదు అంటే మిర్రర్ వర్క్ ఒక్కొక్క చోట దగ్గరికి లాగేసినట్టు వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎంత దగ్గరికి అయితే లాక్కున్నామో అంతే దగ్గరికి లాక్కోండి. ఈ కార్నర్కి వచ్చేసరికి ఇటు సైడు అటు సైడ్ వేసుకోవాలి, అంటే మధ్యలో వేసుకోకూడదు. ఇదిగోండి, ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి లైన్స్. మళ్ళీ ఇలా మొత్తం మిర్రర్ చుట్టూ వేసుకుంటూ వచ్చేసేయండి. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది, చివరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చేసింది కదా, నీడిల్ కింద దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోండి. ఈ మిర్రర్ చుట్టూ బార్డర్లా వేసుకోవాలి, సేమ్ దారం అండి, కాకపోతే 2 లైన్లే తీసుకోవాలి. కాడుకుట్టు కానీ గొలుసు కుట్టు కానీ ఏదైనా వేసుకోవచ్చు. కాడుకుట్టు వేస్తున్నాను నేను ఇక్కడ. ఇదిగోండి, ఇలాగా చుట్టూ వేయడం అయితే అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకొని ముడి వేసేసుకోండి. దీనికి ఆనుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి వైట్ పెన్సిల్ యూస్ చేసి. ఇది కుట్టుకోవడానికి సేమ్ దారం 2 వరుసలు తీసుకోవాలి. ఇలా లైన్స్ కింద వేసుకోండి, వీడియోలో చూపించినట్టు. ఈక్వల్ గ్యాప్తో వేసుకోవాలి ఒక్కొక్క లైను. ఇటు సైడ్ వేసుకున్నట్లుగానే అటు సైడ్ కూడా వేసేసుకోండి. వేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకుని డ్రాప్ షేప్వి గమ్ అప్లై చేసుకుని పైనుంచి ఒకటి స్టిక్ చేసేసేయండి. జర్దోసి తీసుకుని ఈ కుందన్కి సరిపడగా కట్ చేసుకోవాలి ముందుగా. ఇది కుట్టుకోవడానికి నార్మల్ కాటన్ దారం 1 వరుస మాత్రమే నీడిలోకి ఎక్కించుకోండి. ఇది 0 సైజ్ నీడిలు. ఈ స్ప్రింగ్ ఎక్కించేసుకుని మనం ఎక్కడైతే నీడిల్ తీసుకున్నామో అక్కడి నుంచి కిందకి దింపేసేయండి. ఇది లూప్లా వచ్చింది కదా, ఈ చివరి భాగం నుంచి ఒక లింక్ వేసేసి అటు సైడు ఇటు సైడు 2 కుట్లు వేసేసేయండి, పైకి లేగకుండా. ఈ కుందన్ ప్లేస్లో కావాలంటే బీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ చేసుకున్న సింగిల్ బూటీతో బ్లౌజ్ డిజైన్ అలా ఉంది చూడండి, ఎంత బాగుంది చూసారా. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.